బ్రాకీసెఫాలిక్ బ్రీడ్స్ అంటాం. అంటే పగ్ కానీ బుల్డాగ్స్ కానీ కొన్ని వాటిలో ఏమవుతుందంటే కనుక బల్జింగ్ ఐస్ అంటాం. యాక్చువల్గా ఏమవుతుందంటే ఐస్ అనేవి నార్మల్ పొజిషన్లో లేకుండా లేదంటే ఉబ్బి బయటికి వచ్చింటాయి అన్నమాట. ఇలాంటి కండిషన్ని బల్జింగ్ ఐస్ అంటాము. ఇది ప్రీ డిస్పోజిషన్ అంటాం. అంటే కొన్ని బ్రీడ్స్లో కామన్. ఇక్కడ ఏమవుతుందంటే కనుక మీకు ఇక్కడ స్కిన్ ఏదైతే ఉందో ఈ స్కిన్ కంటికి తగిలి మీకు హైపర్ పిగ్మెంటేషన్ కానీ లోపల దాంతోపాటు అల్సర్స్ కానీ చాలా విధాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే కనుక ఐఫోల్డ్ అంటాం. ఈ ఐఫోల్డ్ అనేది ఏదైతే ఉందో తగిలి మీకు కంటికి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇలా ఉండకూడదు అంటే కనుక మీరు ఈ స్కిన్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. లేదు అంటే రెగ్యులర్గా మీరు ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దిస్ ఐ ఏదైతే ఉందో ఇక్కడ కింద డిశ్చార్జెస్ ఉన్నాయి, ఇవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి మీకు హైపర్ పిగ్మెంటేషన్ తర్వాత ఇంటర్నల్ ఇష్యూస్ వచ్చాయంటే కనుక బ్లైండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. దీంతోపాటు ఈ బ్రీడ్లో మనం పొరపాటున కూడా ఇలా పట్టి ఇలా లాగితే కనుక ఈ ఐస్ అనేవి ఏవైతే ఉన్నాయో బయటికి వచ్చేస్తాయి. అలా వేయకుండా అలా చేయకుండా చూడాలి అన్నమాట.